అందరికీ నమస్కారం. నా పేరు ప్రతాన్ రామకృష్ణ గౌడ్. నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్. ఈరోజు థియేటర్స్ లీజు విధానం పైన, అలాగే తినుబండారాలు, థియేటర్లో అమ్మే తినుబండారాల పైన పెట్టడం జరిగింది. థియేటర్ లీజ్ విధానం ఏంటంటే చాలా ప్రొడ్యూసర్స్ కానీ, అటు ఎగ్జిబిటర్స్ కానీ చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఇది దాదాపు 2002 నుంచి ఈ లీజు విధానం వల్ల సగటు ప్రేక్షకులకు నష్టం జరుగుతుంది, ప్లస్ మా నిర్మాతలకైతే విపరీతమైన నష్టం, అలాగే ఎగ్జిబిటర్ కూడా నష్టపడుతున్నారు. కేవలం నలుగురు అంటే నలుగురికే లాభం జరుగుతూ ఉంది. మొత్తం ఉన్నదంతా దూచి వాళ్ళకి ఇచ్చుడు అవుతుంది ప్రతిదీ. కాబట్టి దాన్ని రద్దు చేయాలి, లేదంటే ప్రభుత్వమే దాన్ని ముందుకొచ్చి రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళీ ఈ థియేటర్లు మొన్న బంద్ అని పెట్టారు. అందులో బంద్ అని పెట్టిన మీటింగ్లో దిల్ రాజు, సురేష్ బాబు ఉండే మీటింగ్ పెట్టి ఫిలిం ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేశారు 19th రోజు. మళ్ళీ ఆయన మీటింగ్ పెట్టి నాకు సంబంధం లేదు, ఎవరో ఈస్ట్ గోదావరి సత్యనారాయణ పెడితే బంద్ చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ద్వారా ఆయనను సస్పెండ్ చేయించారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మెయిన్ దీనికి అంతటి కారణం దిల్ రాజు గారే. ఎందుకంటే దిల్ రాజు గారే దీని ముఖ్యం. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్ ఆయన. ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి వీళ్ళందరూ ఆ లీజు వాళ్ళు ఉన్న వాళ్ళంతా థియేటర్లన్నీ ఈయన కనుసన్నలో నడతాయి. ఆయన సునీల్తో పార్ట్నర్ ఉంటాడు, సురేష్ బాబుతో కలిసి ఉంటాడు, అందరు కలిసి పని చేసుకుంటుంటారు వాళ్ళు. కాబట్టి ఆయన చెప్పిందే జరుగుతూ ఉంది. కాబట్టి దిల్ రాజే మెయిన్గా దాన్ని చేయిస్తున్నారు. కాబట్టి ఈ లీజు విధానం వల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఆ లీజు విధానం పోయి పర్సెంటేజ్ సిస్టమ్ వస్తే చాలా సినిమాలకు కానీ, ఎగ్జిబిటర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ అందరికీ మంచి జరుగుతుంది. మా డిమాండ్ కూడా ఏంటంటే పర్సెంటేజ్ విధానం రావాలి, అందరికీ న్యాయం జరగాలి, లీజు విధానం పోవాలి. లీజు ఉండి పర్సంటేజ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లీజు ఉండొద్దు. ఎవరి థియేటర్ వాళ్ళు రన్ చేసుకున్నప్పుడే. ఇప్పుడు నేను ఒక మంచి సినిమా రిలీజ్ చేస్తే థియేటర్ నుంచి మాకు ఇంతకుముందు ఎంజీలు ఇచ్చేవారు, అడ్వాన్స్లు ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అన్నీ వీళ్ళ చేతిలో పెట్టుకొని నీ ఇష్టం ఉంటే వేసుకుంటే, లేకపోతే వేయొద్దు, వాళ్ళు ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే రన్నింగ్ ఉన్న సినిమాని కూడా తీసేస్తారు. లీజ్ వాళ్ళది కాబట్టి వాళ్ళు అగ్రిమెంట్ చేయమంటే చెయ్యరు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళతో. నేను లైవ్లో చూస్తున్నా కాబట్టి నేను సినిమా మొన్ననే రిలీజ్ చేసిన ఒక ఝాన్సీ అయిపోయి ఇప్పుడు నాకు దీక్ష సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి వాళ్ళతోటి ఎప్పుడు ప్రాబ్లమే ఉంటుంది, ఏదో రకమైన ప్రాబ్లం. ఒక థియేటర్ ఇస్తారు, అదంతా పబ్లిసిటీ చేసినాక ఇంకో థియేటర్లు ఏమంటారు షో రోజు, దాని మీద ఒక థియేటర్ దగ్గర పబ్లిసిటీ చేసి ఇంకో థియేటర్లు వేస్తే ఎలా చూస్తారు? నా సినిమాకి చేసిరు అట్లా వాళ్ళు. సునీల్ చేసి నా సినిమాకి సిద్దిపేటలో ఒక థియేటర్ ఇచ్చి, బాలాజీ థియేటర్ ఇచ్చి అంత పబ్లిసిటీ అయిన తర్వాత శ్రీనివాస్ డీలక్ష్లు ఇస్తాడు. అట్లా ప్రతిదీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఒక నిర్మాత బాగుపడద్దు, మా చెప్పు చేతిలో ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈ లీజ్ సిస్టమ్ అనేది పోవాలి. ఇప్పుడు మా సిద్దిపేటలో 5 థియేటర్లు ఒకటే లీజు. కాబట్టి ఆయన ఇష్టం అనకాడ ఎత్తాడు, తీసేస్తాడు, నో షో అని పెట్టేస్తారు. కాబట్టి దాన్ని ఆయనకొకటి కనికరం లేని ఒక రాంబాబు అని మేనేజర్ అన్నాడు. అతనే అతనే వానికి అది అస్సలు కనికరం ఉంటుంది. ప్రొడ్యూసర్లు అంటే ఈగలాగా చూస్తాడు ఆ మేనేజర్. మరి అతనేందో ఈయనేందో అస్సలు తెలియదు. ఇక సురేష్ బాబు దగ్గర ఒక జగదీష్ అని ఉంటాడు. వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఆడ నిలబడిపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు మనుషులకు అసలు కనికరమే ఉండదు. ఇక అంటే అట్లా ఉంటలే పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు ఈగలాగానే చూస్తారు అన్నట్టు, ఆ టైప్ క్యారెక్టర్. కాబట్టి వాళ్ళకి లీజ్ విధానం పోతే ఏ థియేటర్ ఓనరో ఆ థియేటర్ ఓనర్తో వీళ్ళు డీల్ చేసుకుంటారు, సినిమాలు వేస్తారు. కాబట్టి అది పోవాలి. తర్వాత తినుబండారాల రేట్లు ఈరోజు ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళాలంటే పోలేని పరిస్థితి, సినిమాలు చూడలేని పరిస్థితి. కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రలో. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చేయాలి. ఇంకా ఆయన మంచి చేస్తుంటే ఇక్కడ కొందరు నారాయణమూర్తి లాంటి వాళ్ళు విమర్శ చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు ఆయన సొంతంగా అయితే విమర్శ చేయడు, ఆయనతో చేయించారు కొందరు ఇక్కడ. అది ఎవరో అందరికీ తెలుసు మీకు కూడా. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ థియేటర్లలో ఉండే తినుబండాల రేట్లు ఖచ్చితంగా తగ్గించాలి. ప్లస్ థియేటర్లను కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళు అసలు ట్యాక్సీలు కడతలేరా, థియేటర్లు ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా లేవా, లీజు అవన్నీ తెలుస్తాయి. లీజు విధానాన్ని రద్దు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. మా డిమాండ్ అది. ప్లస్ తినుబండారాల రేట్లు తగ్గించాలి. రెండవది, తెలంగాణ గద్దార్ అవార్డ్స్ అని పెట్టారు. అందులో అసలు తెలంగాణ వాళ్ళే ఉండరు. జయసుధనే చైర్మన్గా వేస్తారు. ఎట్లా వేస్తారు? తెలంగాణ వాళ్ళు, తెలంగాణ మంచి సినిమాలు తీసిన వాళ్ళు. బి నరసింహరావు మా భూమి గద్దార్ తోటే సినిమా తీసిండు. గద్దార్ హీరోలాగా చేస్తాడు అందులో. అంటే ఆ టైప్ ఉంటుంది ఆయన క్యారెక్టర్. మంచి పాట, బండ్లెడక బండి కట్టి అనే పాట పాడి అట్లాంటి వ్యక్తులను వేయాలి నువ్వు. ఇంకా చాలామంది ఉన్నారు. అంటే తెలంగాణ పుట్టు పూర్వతాలు తెలిసిన చాలామంది ఉన్నారు. వాళ్ళని వేయాలి. మా ఛాంబర్ని అసలు సపోర్ట్ తీసుకోరు, అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు.
దిల్ రాజు చెప్పిందే వాళ్ళ ఆఫీసులో ఉన్న వాళ్ళను, ఆయన పక్కలను, ఇంటోళ్ళను వాళ్ళని వేసుకోవడమే తప్ప ఇంకోరికి ఆయన చేసేది ఉండదు. కాబట్టి ఆ అవార్డ్స్ని మళ్ళొకసారి పునఃపరిశీలించాలి. తర్వాత ఎవ్వరు కూడా ఆ సినిమాని అందరూ మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ అన్ని సినిమాలు చూడనే లేదు, అనౌన్స్ చేసేసారు. 10 సంవత్సరాలు అయితే వాళ్ళు ఆఫీస్లో కూర్చుంటే రాసుకున్నారు. కాబట్టి అదంతా కరెక్ట్ కాదు. ఆ 10 సంవత్సరాల సినిమాలు కూడా పెద్ద సినిమాలు, మంచి సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవిది సైరా నరసింహారెడ్డి మంచి సినిమా ఉంది, ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వాలి కదా అట్లాంటి మంచి సినిమా. అది స్వాతంత్ర సమర యోధుని పోరాటం మీద తీసిన ఆయన కథ, మంచి కథ, మంచి స్టోరీ, దానికి ఇవ్వలేదు. మంచి మంచి సినిమాలకు ఇవ్వలేదు. తెలంగాణ వాళ్ళు కూడా మంచి సినిమాలు లేదు, మంచి సినిమాలు లేవు. నితిన్ సినిమాలు ఉన్నాయి, చాలామంది ఉన్నాయి. నితిన్ హీరో సినిమా కూడా ఉన్నాయి, ఆయనకి ఇవ్వలేదు. చాలామంది తెలంగాణ వాళ్ళవి ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వలేదు. మేము వన్ సైడ్ చేయమని అని కూడా అనలేదు. వాళ్ళకి సగం ఇస్తే మన వాళ్ళకు కూడా సగం ఇవ్వండి అని అంటున్నాం. కానీ అలా ఇవ్వకుండా ఆయన చెప్పు చేతుల్లో ఉండి ఆయన దగ్గర యాక్ట్ చేసిన వాళ్ళకు, ఆయన ఆఫీసులో ఉన్న వాళ్ళకు, దిల్ రాజు ఆఫీసులో తిరిగేటోళ్ళకు వాళ్ళకే ఇచ్చుకుంటే ఎలా? ఇది కరెక్ట్ కాదు కదా. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, కాబట్టి దాన్ని మళ్ళీ పునఃపరిశీలించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశయం మంచిది, చాలా రోజుల నుంచి ఇయ్యలే కాబట్టి ఇండస్ట్రీకి ఇవ్వాలని ఒక మంచి ఆశయంతో ముందుకొచ్చాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ దీన్ని దిల్ రాజు మొత్తం పాడు చేశాడు. కాబట్టి దీన్ని మళ్ళీ వేయాలి. అసలు నిజంగా మా అమృత్ చెప్పినట్టు అసలు ఆయన అనర్హుడు, దీనికి ఎఫ్డీసీ చైర్మన్గా అనర్హుడు. అందరినీ కలుపుకొని పోవాలి. ఆయనకు చైర్మన్ అన్నప్పుడు కనీసం మాకు ఇంటిమేషన్ ఉండదు. ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్, మేము కూడా ఒక నిర్మాతం. ఆయన చిన్న సినిమా తీసినా, పెద్ద సినిమా తీసినా ఆయన ఒక నిర్మాతం. నేను కూడా పెద్ద సినిమా చేసిన గతంలో. నేను సల్మాన్ ఖాన్ తోడే చేసిన షాదీ కర్కే పస్ గయే పార్ట్నర్షిప్లో 2020 సంవత్సరం నేను కూడా చేసిన సినిమాలు. ఆయన డిస్ట్రిబ్యూటర్గా వచ్చినాడు, నేను మంచి ప్రొడ్యూసర్గా ఉన్నా. కానీ అది కాదు కదా, ఇక్కడ అందరినీ సంప్రదించి అందరినీ కలుపుకొని పోయినప్పుడే కదా నువ్వు లీడర్. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే ఎలా? కరెక్ట్ కాదు కదా. అక్కడ కమిషనర్ అలాగే ఉన్నాడు, దిల్ రాజు అలాగే ఉన్నాడు. కాబట్టి వాళ్ళనే తప్పులు జరిగినాయి. కాబట్టి దీన్ని మరొకసారి పునఃపరిశీలన చేయాలని మరోసారి కోరుతున్నా. మూడవ విషయం ఏంటంటే డిజిటల్ ఛార్జెస్ చాలా విపరీతంగా ఎక్కువ రేట్లు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక జియో తెచ్చింది. ప్రొడ్యూసరు పెన్ డ్రైవ్ ఇచ్చినా, సీడీ ఇచ్చినా దాన్ని ప్లే చేయాలి సినిమా అని ఒక జివో ఇచ్చింది. కాబట్టి దాన్ని మేము క్యూబ్కి ఇచ్చినా, యూఎఫ్కి ఇచ్చినా, ఎందుకంటే వాళ్ళ థియేటర్లే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అయితే వాళ్ళు ప్లే చేసి మాకు పర్సెంటేజ్ విధానం ఇస్తే అందరికీ బాగుంటుంది. మాకు ఇంకా బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు నేను మొన్న 50 థియేటర్లు సిటీలో అయితే 5 లక్షలు అయింది నాకు. కాబట్టి అది తగ్గుతుంది నాకు. కాబట్టి అలాంటి వెసులుబాటు మా ప్రొడ్యూసర్స్ కల్పించాలి. దాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ జీవోగా తెచ్చింది. కాబట్టి దాన్ని కూడా అందరికీ వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరుతున్నా. ఇది ఎవరు బయట పెట్టలేదు, నేను బయట పెడుతున్నా. నాకు తెలుసు కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చింది జీవో. కాబట్టి దీన్ని తప్పకుండా అమలు చేయాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే ఇండస్ట్రీ కింద దాదాపు ఒక 2-3 లక్షల మంది బతుకుతున్నారు అన్ని రకాలుగా. థియేటర్లు కానీ, 24 క్రాఫ్ట్స్ కానీ అందరూ బతుకుతున్నారు. కాబట్టి దీన్ని తప్పకుండా అమలు చేసి ఇండస్ట్రీ బాగుండే విధంగా చేయాల్సిందిగా మరీ కోరుతూ అందరికీ నమస్తే. మీ ప్రతాని రామకృష్ణ గౌడ్. నమస్తే, థ్యాంక్ యూ. అవార్డ్స్ని అడ్డుకుంటా అన్నారు కదా సార్, ఎలా అడ్డుకుంటారు? ఎందుకంటే 14 రోజులే ఉంది కరెక్ట్గా. అంటే మన దగ్గర అందరూ జేఏసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని అనుకుంటున్నాము. వాళ్ళు మాకు మాట్లాడుతున్నారు, మేము కూడా కలుద్దామని చెప్తున్నాము. కలిసి అసలు ఏం చేయాలి, మన ఫర్దర్ ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు అడ్వకేట్ జేఏసీ కానీ, కొందరు రైటర్ వాళ్ళ అసోసియేషన్స్ కానీ అన్ని రకాల ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఒకసారి ఒక నిర్ణయం తీసుకొని ఇలా చేస్తే బాగుంటుంది, మనం సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడమా లేకపోతే అడ్డుకోవడమా ఏంది అనేది దాన్ని ఒకసారి ఆలోచన చేసి చేద్దామని అనుకుంటున్నాం. ఆ నలుగురిలో ఉన్నారు అన్నారు. అసలు ఆ నలుగురిలో మేము లేవని చెప్పి ప్రెస్ మీట్ ఎదురు పెట్టారు. వాళ్ళు అన్ని తప్పుడు దొంగ ప్రెస్ మీట్లు, అవి దిల్ రాజు దొంగ ప్రెస్ మీట్. 100% థియేటర్ లేకుండా నాకు తెలుసు కదా, నేను సినిమాని రిలీజ్ చేసిన మొన్న. ఎవరికి ఎన్ని థియేటర్లు నాకు మొత్తం తెలుసు. వాళ్లకు ఈయనకున్నాయి, అల్లు అరవింద్కి ఉన్నాయి, 15 ఉన్నాయి అల్లు అరవింద్ గారికి. ఆయన కూడా తప్పు చెప్పాడు. 100% థియేటర్లు ఉన్నాయి, కాకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి. ఆయనకు సునీల్కి ఎక్కువ ఉన్నాయి, సురేష్ బాబుకి ఎక్కువ ఉన్నాయి, దిల్ రాజు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈయన కొద్ది ఈ మధ్యలో వదిలిపెట్టాడు. ఆయనకు ఉన్నాయి, ఎవరికి అల్లు అరవింద్కి అని కొన్ని తగ్గించాడు, కానీ ఉన్నాయి ఆయనకు కూడా. అసలు మొదలు షురూ చేసిందే వీళ్ళు, అల్లు అరవింద్, సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్, దిల్ రాజు, వీళ్ళు నలుగురే షురూ చేసి ఇంకా చిన్నవే ఉన్నాయి కొన్ని 10, 5 అని. తక్కువ వాళ్ళు రీజనబుల్ 2% కూడా ఇస్తారు. ఇప్పుడు
కొందరు ఉన్నారు వాళ్ళు ఒక 2 థియేటర్లు 3 థియేటర్లు 10 థియేటర్లు 5 థియేటర్లు చిన్నలు, కానీ వాళ్ళు రీజనబుల్ ఉంటుంది. వీళ్ళే ప్రత్యేకంగా రెంట్ అంటారు, ఖచ్చితంగా రెంట్ కావాలంటే. ఇప్పుడు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏ థియేటర్ అయినా వేసుకోవాలి, రెంట్ అంటారు. అదే ఇప్పుడు ఓనర్ నడుపుతున్నాడు ఎవరు, సుదర్శన్ థియేటర్, అదే పర్సంటేజ్ ఇస్తాడు ఆయన. నేను మొన్న నా ఝాన్సీ సినిమాకి పర్సంటేజ్ ఇచ్చి నాకు షేర్ వచ్చింది అక్కడ, అది కూడా అంతా ఆన్లైన్ చేస్తారు. అదే పర్సంటేజ్ ఇస్తే కంపల్సరీ షేర్ వస్తుంది అన్ని థియేటర్లలో. వీళ్ళు పర్సంటేజ్ లేయరు, అన్నీ రెంట్ అంటారు. రెంట్ అంటే మనకు రాదు, చిన్న సినిమాకి అస్సలు రాదు. ఇప్పుడు థియేటర్లకు రావడం లేదు, ఎందుకంటే తినుబండాల రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి కదా, ఎవ్వరు అసలు థియేటర్లకే రావడం లేదు. మళ్ళీ ఒక 10 నెల రోజులు అయితే 2 నెలలు అయితే ఓటీటీలో వస్తుంది, అందులో చూడొచ్చు కదా అనే దాని మీద థియేటర్లకు తక్కువ మంది వస్తున్నారు. అదే రేట్లు తగ్గిస్తే మళ్ళీ వస్తారు, కంపల్సరీ వస్తారు. ఇప్పుడు పెద్ద సినిమాలకే వస్తున్నారు ఇప్పుడు థియేటర్. ఎస్, రీ రిలీజ్ ట్రెండ్ బాగుంది. నిన్న కలేజీ రిలీజ్ అయింది, బ్రహ్మాండంగా అవుతుంది. అంటే సినిమాని బట్టి ప్రేక్షకుడు, సగటు ప్రేక్షకుడు చూడడానికి ఉంటుంది. కానీ ఎవరు పోయినా తినుబండాల రేట్లు అయితే 100%, ఏ సినిమాకైనా రేట్లు అంతా ఉండొద్దు కదా. ఇప్పుడు నేను మొన్న ఏఎంబీకి పోతే నాకు 7,000 అయింది మా ఫ్యామిలీతో పోతే. తప్పుగా ఎంత ఇబ్బంది, మామూలు ఫ్యామిలీ పోతే కూడా చాలా ఇబ్బంది కదా పాపం, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా సినిమా పోదామంటారు. బయటకు వచ్చి కొంటే పాప్కార్న్ కొంటే 300 అంటారు, ఎవరికి కొంటారు అది 10-15 రూపాయలు వేరే ఎక్కువ. కాఫీ తాగుదామంటే 200 అంటారు. అక్కడ పర్సంటేజ్ సిస్టమ్ పెట్టి సింగిల్ స్క్రీన్కి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాలు? అదే వాళ్ళు అంటే అంటే వాళ్ళ లీజ్ సిస్టంలో ఉన్నాయి కాబట్టి తేలేకపోతున్నాం బైసాబ్. అంటే నేను 9 రోజులు నిరాహారదీక్ష చేసిన. ఆయన నిన్న మొన్న ఆరణామూర్తి చెప్పిండు, నేను చేసిన, ఆయన చేయలే. మేము చేస్తే వచ్చి మాకు సంఘీభావంగా ఒక అరగంట సేపు ఫోన్ అది స్పీచ్ ఇచ్చిపోయిండు, అంతేగాని మేము ఆనే వాడుకున్నాం, ఆనే ఉన్నాం 9 రోజులు. నేను ఇదే దీని మీదనే. అప్పుడు కొన్ని రోజులు ఏం చేశారు వాళ్ళు, లీజ్ సిస్టాన్ని వాళ్ళు మేము తీసేస్తున్నామని చెప్పి వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకే కానీ వేరే వాళ్ళ మీద. అది తప్పు కదా, అట్లా ప్రాబ్లం అయింది. మేము అయిపోయింది కదా అని మేము అనుకున్నాం, మళ్ళీ తెల్లారిస్తే అదే ఉంది. కాబట్టి అది మొత్తం ప్రభుత్వం కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడే ఇండస్ట్రీకి బాగుంటుంది. అది ఇంకోటి, June 1 థియేటర్లు మూసేస్తామని చెప్పి ఫిలిం ఛాంబర్ నుంచి కానీ మేము చెప్పలేదు, అసలు ఏ నోటీసు ఏమి ఇవ్వలేదు, కానీ మీరే రాసుకున్నారని మీరే June 19th రోజు మేము బంద్ చేస్తున్నాము ఛాంబర్ నుంచి. ఇది ప్రెస్ నోట్, ఇది 19th రోజు వచ్చింది. ఇందులో సురేష్ బాబు ఉన్నాడు, నువ్వు కావాలంటే చూసుకో, సురేష్ బాబు దిల్రాజు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తారు, ఛాంబర్ నుంచే వచ్చింది, తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచే ప్రెస్ నోట్. ఇది అందరికి ప్రెస్కి వచ్చింది, టీవీలలో వచ్చింది, అందరికి. దిల్రాజు తప్పు చెప్పిండు, దిల్రాజు అన్నాడు, ఉన్నాడు అందులో మీటింగ్లో ఉన్నాడు, సురేష్ బాబు ఉన్నాడు. ఆయన ఏదో ఈస్ట్ గోదావరి సత్యనారాయణ మీద తప్పుగా చెప్పిండు ఆయన. ఇంకోటి, నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను ఇప్పుడు చాలా పెద్దగా ఏఐ కానీ కొంచెం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం వాటి మీద ఉన్నాను, ఇవి నాకు అవసరం లేదు అని అన్నారు. అవును, ఇప్పుడు అందరిని మొత్తం లీజులు బట్టి మొత్తం ప్రొడ్యూసర్లను డిస్ట్రిబ్యూటర్లు అందరిని ముంచి బాగా డబ్బు సంపాదించండు. ఆయన ఏ స్టేజ్కి వచ్చినా అందరూ తెలుసు. ఆయన వచ్చినాడు ఏ స్టేజ్ ఉండే, ఈరోజు ఏ స్టేజ్ ఉండు. మేము ఆ రోజు వచ్చినప్పుడు అట్లే ఉన్నాం, ఇప్పుడు కూడా అదే స్టేజ్ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఇంకో స్టేజ్లు ఉండే, ఇప్పుడు ఇంకో స్టేజ్ మారిండు. అది కాదు కదా, డబ్బు సంపాదించగానే కాదు కదా, డబ్బు సంపాదించడం అనేది ఎలా సంపాదించడం అనేది కూడా ఉండాలి మనుషులకు. అంటే మనం ఎదురు వ్యక్తి రక్తాన్ని పీల్చి సంపాదించినది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చాలామంది నిర్మాతలు రక్తాన్ని పీల్చి సంపాదించినట్టే లెక్క నా లెక్క ప్రకారం. ఎందుకంటే నువ్వు లీజ్ విధానాన్ని పెట్టినావు, నువ్వు సిస్టమ్ తప్పు. నువ్వు ఓకే, నీకు హిట్స్ రావచ్చు, ఫ్లాప్స్ రావచ్చు, అది బిజినెస్, అది వేరు. కానీ ఈ సిస్టాన్ని ఎందుకు వదిలిపెడతలేవు? వదిలిపెట్టేది అందరూ థియేటర్లన్నీ వదిలిపెడితే వాళ్ళు ఓనర్స్ మాట్లాడుకుంటారు కదా. నాకు కూడా సిద్దిపేటలో ఆయన ఏం లేనాడు, నాకు సిద్దిపేటలో థియేటర్ ఉండింది, వెంకటేష్ కళామందిర్ పార్ట్నర్షిప్లో. అప్పుడు మా థియేటర్లో ఏమని కూడా నన్ను అడిగిన రోజులు ఆయన గతం స్టార్టింగ్లో. అంటే థియేటర్ కరెక్ట్గా ఎగ్జిక్యూటరే నడిపితే అందరికి మంచి జరుగుతుంది. చాలాసార్లు చెప్పినాం. ఒకరోజు అయితే నేను ఆమర నిరాధిక చేస్తే లేడీస్ అంతా పోయి పెద్ద గొడవ చేసారు తెలుగు ఫిలిం ఛాంబర్లో. ఆ రోజు దిల్రాజు ఉన్నాడు, అప్పుడు ఆయన ఉండే, ఇంకో ఆయన ప్రెసిడెంట్ ఉండే, వాళ్ళందరూ పెద్ద గడబడేసి ఒక 1000 మంది ఆడలు పోయినారు వాళ్ళ మీదకి. అందరికి తెలిసి ఇది అప్పటి మందం ఏదో తప్పించుకుంటారు. తెల్లారి మళ్ళీ నేను ఆడ నిరాదీక్షలో ఉన్న లేడీస్ అంతా పోయి గొడవ చేశారు తెలుగు ఫిలిం ఛాంబర్లో. పెద్ద గొడవ అయింది, 1-2-3 కొట్టి ఆడ ఆడలు పోయి వాళ్ళను. అంటే ఆయన నిరాదీక్ష ఎత్తుంటే మీరు ఏంది డ్రామాలు చేస్తున్నారు ఆయన. అది పెద్ద పోలీస్ కేసు అయితే మళ్ళీ మనం పోలీసుకి పిలిపించి చెప్పినాం. అలాగే ఇందాక ప్రెస్ మీట్లో అన్నట్టే కదా మరి. అంతే. ఇప్పుడు ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఆయన అందరినీ సమానంగా చూసి మంచి చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఆయనే తప్పు చేస్తుంటే ఆయననే కింగ్ చేస్తే ఎట్లా? తప్పు కదా.
ఇప్పుడు ప్రభుత్వం ఆశయం మంచిది, ప్రభుత్వం మంచి చేయాలనుకుంది, కింద అతను ఉన్నప్పుడు మంచి చేయాలి కదా బైసాబ్. ఆయన మంచి చేయకుండా అన్ని తప్పుడు విధానాలు అలవర్చుకొని తప్పుడు విధానాన్ని చేస్తుంటే కరెక్ట్ కాదు కదా. మొదలు నరసింహరావుని వేసిండ్రు, ఎందులో మళ్ళీ తర్వాత తీసేసారు. ఆయన ఎందుకు తీసేసారో ఎందుకు వేసారో తెలియదు. ఇప్పుడు ఆయన ఉంటే వీళ్ళ కథలు నడవ అనుకున్నారు. ఆయన చాలా సీనియర్, చాలా పెద్దోడు, సీనియర్. ఆయన గద్దర్తో సినిమా తీసిండు మా భూమి. అట్లాంటి వాళ్ళని పెట్టిన మళ్ళీ తీసేసారు. చైర్మన్ ఆయన పెడితే బాగుండేది. ఇప్పుడు మేము అసలు మాట్లాడకపోతుంటాం కదా. నువ్వు జయసుధని ఎందుకు పెట్టినావు? జయసుధని పెట్టినావు అంటే ఇంకొకరిని మురళీమోహన్ ఎందుకు పెట్టినావు? ఒకరిని జయసుధని పెట్టినప్పుడు ఇంకోళ్ళని మనోళ్ళని పెట్టాలి, లేదా మురళీమోహన్ పెట్టినప్పుడు ఇంకోళ్ళని పెట్టాలి. ఇక్కడ మనోళ్ళు ఇద్దరిని వాళ్ళని ఎందుకు పెట్టినావు అనేది మాకు వచ్చాను. కాబట్టి అందులో అంత ఫ్రాడ్ జరిగిందనేది మా ఉద్దేశం. మేము ముఖ్యమంత్రికి అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం, ఏం చేద్దాం, మనం ముఖ్యమంత్రిని కలుద్దామా, అసలు ఏం చేద్దాం, లేకపోతే మనం దాన్ని ఎట్లా ఎదుర్కొందాం అనేది ఆలోచించి చేద్దాం. మన ప్రయత్నం అయితే చూద్దాం, ఏం జరుగుతుంది గది జరుగుతుంది. కావాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ బై సార్, థ్యాంక్ యూ.